దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన ఏఐ సమిట్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ప్రవర్తనకు నిరసనగా విజయనగరం బీజేపీ మహిళా మోర్చా ఆర్టీసీ కూడలి వద్ద ధర్నా చేపట్టింది. రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ చిత్రపటాలను దహనం చేశారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు స్మిత మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందని ఆరోపించింది. అలా రాహుల్ గాంధీ తను చెయ్యలేని తను చెందలేని పనుల్ని మన నరేంద్ర మోదీ గారు ప్రపంచానికి విశ్వగురుగా భారతదేశాన్ని పరిచయం చేస్తుంటే తట్టుకోలేక ఇలా అర్ధనగ్న ప్రదర్శనలు చేసి గోండాలు తీసుకొచ్చి ఏదో చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఆయన ఏమీ చేయలేరండి. నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క భారత పౌరుడికి ప్రాధాన్యతనిస్తూ వారి అభివృద్ధికి ఎన్నో చేస్తున్నారు. అందరం చూస్తున్నాము, ఎన్నో 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 అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయండి. ఈ తరుణంలో వారు ఏదో చేద్దామని ఏదో అవుతున్నారు. దానికి మా భారతీయ మహిళా మోర్చా తరపున మేము నిరసన ప్రదర్శన చేస్తూ వారికి ఇదే వార్నింగ్ ఇస్తున్నామండి. ఇక ముందు కూడా ఇలా అర్ధనగ్న ప్రదర్శనలు, గోండాగిరీలు చలాయిస్తామంటే ఈ అభివృద్ధిని కుప్పతూలుస్తాము, ఏదో నిరసన చేసేసి అభివృద్ధిని పక్కదోవ పట్టిస్తామంటే అది చేతగాంతనం అవుతుంది తప్పించి సపోర్ట్ చేసే విధానం కాదండి. ఎప్పుడైతే మీరు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి సపోర్ట్ చేస్తారో, మన భారతదేశ అభివృద్ధి కృషి చేస్తారో, అప్పుడే మీరు కూడా ప్రజల్లో ఒక మనిషిగా ఉంటారు అని, మీ దిగజాడుతనాన్ని మీరే చూపించుకోకూడదని రాహుల్ గాంధీ గారికి మనవి చేస్తున్నామండి. ఇలాంటి చర్యలు ఇంకొకసారి జరిగితే మాత్రం ఇంకా తీవ్రమైన పరిణామాలు ఆయన ఎదుర్కోవాల్సి వస్తుందండి.